రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంకర్పల్లికి వెళ్లే రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోంగార్డ్ కేశవ్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను దుర్భాషలాడుతూ వారిపై చేయి చేసుకున్నారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా చెయ్యి చేసుకోవడం సరికాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. 5:30 ఆ సమయంలో ఒక కారు వచ్చింది. ఆ కారు ఆపి మేము వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుంటే అతను ఊదకుండా తిట్టి పారిపోతున్నాడు. పారిపోయే సమయంలో రోడ్డు దిగి వెళ్తుంటే అక్కడ నేను మా సిబ్బంది కలిపి అతను తీసుకొని వచ్చి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ వేసి అదే రోజు లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇప్పించి అతని మీద కేసు కట్టియడం జరిగింది. అతను మేము తీసుకొచ్చే క్రమంలో మా మీద బూతు మాటలు తిట్టడం జరిగింది. అతన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. ఆడ రోడ్డు డౌన్ నుండి ఇట్లా వంగేసరికి అలా కనిపిస్తుంది. అది మేము అతనైతే ఏం ఇబ్బంది అయితే పెట్టలేదు. అతని లోకల్ పిఎస్ తీసుకొచ్చి అదే రోజు కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. అతని మీద మా విధిలో ఆటంకం కలిగించినందుకు అతని మీద పిఎస్ లో కేసు పెట్టి